హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇంకా మనకి 6 days ఉన్నాయి ఇంటర్మీడియట్ బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాయడానికి. ఇంకా 6 days ఉన్నాయి. ఈ 6 daysలో ఎలా రిజైన్ చేయాలి ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం అనమాట. ఇంకేం లేట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ యొక్క 6 రోజులు, ఈ 6 రోజుల్లో మీరు ఒక్కో రోజుని ఒక్కో సబ్జెక్ట్ డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 సబ్జెక్ట్స్ బెటర్మెంట్ కట్టారనుకోండి, 3 సబ్జెక్ట్ని ఒక్కో సబ్జెక్ట్కి 2 days ఇవ్వండి. అలాగే మీరు 4 సబ్జెక్ట్స్ కట్టారనుకోండి, ఒక్కో సబ్జెక్ట్కి 1.5 day ఇవ్వండి. అలాగే మీరు ఇంకా ఎన్ని సబ్జెక్టులు కడితే అన్ని సబ్జెక్ట్ డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. మన ఫస్ట్ పాయింట్ ఇదనమాట. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఎన్ని డేస్ పడుతుందో డివైడ్ చేయండి, ఈక్వల్గా డివైడ్ చేయండి. మీకు ఎన్ని సబ్జెక్టులు కడితే అన్ని సబ్జెక్టులు డివైడ్ చేసిన తర్వాత ఇది ఇంకోటి సెకండ్ పాయింట్. మన సెకండ్ పాయింట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఇదిగో సేమ్ అట్లానే ఉండిద్ది. ఇప్పుడు మీరు డేస్ డివైడ్ చేశారు కాబట్టి మీ ఈ రోజుల్లో ఈ ఒక్క రోజు ఇది 7 marks చేయాలి ఫస్ట్, లేకపోతే 2 marks చేయాలి, లేకపోతే 4 marks చేయాలా. మీకు నచ్చినట్టుగా ఒక రోజులో మీరు ఏం చేయాలా, ఫస్ట్ ఏం చేయాలా, మార్నింగ్ ఏం చేయాలా, ఈవినింగ్ ఏం చేయాలా, ఆఫ్టర్నూన్ ఏం చేయాలా అని డివైడ్ చేసుకోండి. అది మన సెకండ్ పాయింట్, టైం మేనేజ్మెంట్ అనమాట. అలాగే మనకి థర్డ్ పాయింట్ ఏంటంటే బ్రేక్ అనమాట. అంటే మీరు బ్రేక్ సర్టెన్ టైం దాచేది ఇంకా బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఓవర్లోడ్ అయినా కానీ బ్రెయిన్లోకి ఎక్కదు. సో మీరు టైం తీసుకోవడానికి ట్రై చేయండి. బ్రేక్ ప్రతి ఒక హాఫ్ అన్ అవర్కి లేకపోతే 1 hourకి బ్రేక్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక 10 minutes 5 minutes అలాగా. ఇది మన థర్డ్ పాయింట్ ఏంటంటే బ్రేక్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీకు ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సింది కష్టమైన సబ్జెక్ట్ ఫస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ అవి చదివారనుకోండి, అవి కంప్లీట్ అయిపోతే మిగతా అన్నీ ఈజీగానే ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ కష్టమైన సబ్జెక్ట్సే ప్రిఫర్ చేయండి. ఫోర్త్ పాయింట్ అనమాట. మన ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఈ రివిజన్లన్నీ మీకు ఇప్పుడు ఆ రివిజన్లన్నీ అయిపోవచ్చుని. ఇంకప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇంకా ఏం చేయాలి అంటే, అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, నా ఛానల్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. లేకపోతే నా ఛానల్ ఓపెన్ చేసినా కానీ బెటర్మెంట్ సంబంధించిన PYQs మొత్తం A to Z ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మొత్తం ట్యూటోరియల్గా చెప్పాను. ఆ వీడియో చూసి ఓ వెబ్సైట్లో మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. TSI అని AP అయినా 2 పేపర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ పేపర్లు మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు వాటి మీద బాగా ప్రాక్టీస్ చేసామనుకోండి, మీరు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇదనమాట మన ఫిఫ్త్ పాయింట్, PYQs. కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి. బెటర్మెంట్ డబ్బులు కట్టాం, ఆ డబ్బులు కట్టినందుకు కొద్దిగా రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళు మార్క్స్ రావాలి మనకి. సో మీరు ఎక్కువ కష్టపడండి. ఈ 6 days బాగా రివిజన్ చేస్తే ఎంతసేపు చదివిన మ్యాటర్ కాదు. రివిజన్ ఒకటి బాగా చేస్తే వాడికి మంచి మార్కులు వస్తాయి. ఇదే మన వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.